Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 24th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 24th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ అయితే చేస్తున్నాము. లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ వన్. SFIO అంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని అర్థం. accuses the Kerala Chief Minister's daughter of siphoning off around 2.78 crore from the firm. is something very very important. మనకి ద అండర్లయింగ్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని సంగతి ఏంటి అనేది మనం ఈ ఆర్టికల్లో మనం అయితే చూస్తాం. ఎక్స్పర్ట్స్ సీక్ రైట్ టు కూల్ ఫర్ ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్. రైట్ టు కూల్ షుడ్ బి మేడ్ యాజ్ ఎ లీగల్ రైట్గా మనకి ఏంటి అంటే చేయాలి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే కనుక అంటున్నారు. దీనికి సంబంధించి ఏంటి అనేది వి విల్ డిస్కస్ అండి. నెక్స్ట్ వన్, ఈజ్ ఇండియా విట్నెసింగ్ జుడిషియల్ డెస్పోటిజం అంటూ మనకి ఏంటి అని అంటే కనుక కాంటెక్స్ట్ పేజ్లో మనకి పబ్లిష్ అయింది. సో వీ విల్ డిస్కస్ హియర్. గ్రౌండెడ్ ధ్రువ్ హెలికాప్టర్స్ రెజ్యూమ్ ద ఫ్లయింగ్ ఇన్ అనంతనాగ్. సో మళ్ళీ మన యొక్క ధ్రువ్ హెలికాప్టర్స్ని మళ్ళీ ఏంటి అని అంటే కనుక దే వర్ రెజ్యూమ్డ్ ఫ్లయింగ్. వీ విల్ సీ దిస్. India, Saudi Arabia agreed to enhance the stability of the global oil markets. మన యొక్క ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాస్ విజిట్కి సంబంధించి అండ్ దే బోత్ అగ్రీయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద స్టెబిలిటీ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ గురించి వీ విల్ డిస్కస్. ఇండస్ ట్రీటీ విత్ పాకిస్తాన్ పుట్ ఆన్ హోల్డ్. సో మొత్తం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ రెస్పాన్స్గా ఇండస్ వాటర్ ట్రీటీ అయితే పాకిస్తాన్తో మనం అయితే సైన్ చేయడం జరిగింది వే బ్యాక్ 1960. సో దాన్ని ఇట్ వాస్ పుట్ ఆన్ హోల్డ్. వీ విల్ డిస్కస్ దోస్ ఆస్పెక్ట్స్ హియర్. అండ్ ఫైనల్లీ వీ విల్ ఎండ్ అప్ విత్ ఎడిటోరియల్ రెస్పాండింగ్ టు ద టెర్రర్ అటాక్ ఇన్ పహల్గామ్. సో పహల్గామ్ టెర్రర్ అటాక్కి సంబంధించి ఏ విధంగా ఇండియా రెస్పాండ్ అవ్వాలి అంటూ మనకి ఎడిటోరియల్ పేజ్లో మనకి పబ్లిష్ అయింది. వీ విల్ సీ దిస్ ఆర్టికల్. Yes, so these are the important articles which we will cover in the today's Hindu news analysis. Let us start the discussion with the first one. First and foremost, SFIO accuses the Kerala Chief Minister's daughter of siphoning off around 2.78 crore from the firm. Yes, మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ గారి యొక్క డాటర్ మనకి టీ వీణా. సో ఆవిడ మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళు చెప్తున్నటువంటి కేసు ప్రకారంగా కొల్యూడెడ్ విత్ దట్ ఆఫ్ ద సో దట్ ఈజ్ Sasidaran Karta, chairperson and as well as managing director of the Kochi-based Cochin Minerals and Retail Limited అని చెప్పేసి CMRL అని చెప్పేసి ఉందండి. ఈ యొక్క ఫర్మ్ తోటి మనకి ఈ యొక్క ఫర్మ్ యొక్క MD అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్పర్సన్ అండ్ CMD అండ్ అలాగనే ఈ యొక్క టీవీన ఇద్దరు కొలైడ్ అయ్యి ఈ యొక్క 2.78 crore మనకి యొక్క CMRL నుంచి సైఫన్ ఆఫ్ అయితే కనుక చేశారు. అంటే ఒక కన్సల్టెన్సీ ఐటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క దీని నుంచి 2.78 crore అయితే మనకి తీసుకోవడం జరిగిందండి. యాక్చువల్ ఆన్ గ్రౌండ్ మనకి ఎటువంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయలేదు అంటూ SFIO మనకైతే కనుక ఎలిగేషన్స్ అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఈ కేసు మనకి అర్థం కాకపోయినా అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ us. దట్ ఈస్ కాల్డ్ యాజ్ SFIO అంటే అర్థం ఏంటి? సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని అర్థం మనకి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. దీనికి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అనేటువంటిది లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. So the Serious Fraud Investigation Office, which is SFIO, which is a statutory investigation body, manaki corporate
ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ ఫ్రాడ్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి బాడీ హ్యాస్ అక్యూజ్డ్ ద కేరళ చీఫ్ మినిస్టర్స్ డాటర్ వీణా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ కొల్యూడింగ్ విత్ ఏ ప్రైవేట్ ఫర్మ్ to siphon off about 2.78 crore through misrepresented consultancy payments. So that is, the daughter of Kerala Chief Minister is alleged to have colluded with the MD of Cochin Minerals and as well as Retail Limited వాళ్ళతోటి మనకైతే కనుక ఆ యొక్క ఎండి తోటి కొలైడ్ అవ్వడం జరిగింది. SFIO ఏమంటోంది అని అంటే షీ siphoned off around 2.78 crore under the guise of IT consultancy fees ఫర్ ద అన్డెలివర్డ్ సర్వీసెస్. అంటే ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయకుండా ఆ యొక్క సర్వీసెస్కి ఫీజ్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డైవర్ట్ చేస్తారు ఈ ఫర్మ్ నుంచి CMRL నుంచి అంటూ మనకైతే చెప్పడం జరిగింది. షీ వాజ్ నేమ్డ్ ద 11th అక్యూజ్డ్ ఇన్ ద కంప్లైంట్ దట్ ఈస్ ఫైల్డ్ ఇన్ ద అడిషనల్ సెషన్స్ కోర్ట్ ఎర్నాకులం. కన్సల్టెన్సీ అరేంజ్మెంట్ మనకి ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ ద కేస్ హెస్ క్రియేటెడ్ ఏ పొలిటికల్ స్టార్మ్ ఇన్ కేరళ. మనకి ఇక్కడ మనకి ఈ యొక్క అండర్లో మనకి తెలియాల్సినటువంటి బాడీ గురించి SFIO గురించి డైరెక్ట్గా అడుగుతారండి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఇచ్చేసి ఇది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని చెప్పేసి, లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ SFIO అని ఇలాంటి స్టేట్మెంట్స్ మనకైతే కనుక ఇవ్వచ్చు. దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ ద SFIO. SFIO అనేటువంటిది మనకైతే కనుక 2015లో ఎస్టాబ్లిష్ అయిందండి. దీన్ని యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ అండర్ ద సెక్షన్ 211 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 211 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఒక స్టాట్యుటరీ బాడీగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్లో మనకి వర్క్ చేసేటువంటి బాడీ ఈ యొక్క SFIO అనేటువంటిది. ఇక SFIOలో మనం చూసినట్లయితే ఈ SFIO అనేటువంటి బాడీలో మనకి ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ లైక్ ఫ్రమ్ ద లా నుంచి, ఫైనాన్స్ నుంచి, IT, ఫారెన్సిక్ నుంచి, ట్యాక్సేషన్ నుంచి మనకైతే కనుక వర్క్ చేస్తారు. అండ్ SFIO అనేటువంటి బాడీ వచ్చేసి విచ్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ దట్ ఆఫ్ ద న్యూఢిల్లీ అండి. వీళ్ళకి రీజనల్ ఆఫీసెస్ ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలో మనకైతే కనుక ఉంటాయి. దెన్ SFIO విల్ బీ హెడెడ్ బై ఏ పర్సన్ కాల్డ్ యాజ్ డైరెక్టర్ అయితే కనుక హెడ్ చేస్తారు. అండ్ అదర్ అడిషనల్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పీపుల్ మనకు ఉంటారు. వీళ్ళు మెయిన్లీ కాంప్లెక్స్ ఫ్రాడ్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఇంపాక్ట్ చేసేటువంటి దృష్టిలో పెట్టుకుని, లేకపోతే లార్జ్ స్కేల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండేటువంటి కేసెస్ని వీళ్ళైతే కనుక టేకప్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కేసెస్ అనేటువంటివి రిఫర్ చేసేది లైక్ రిజిస్ట్రార్ అయితే కనుక ఆర్ ఇన్స్పెక్టర్ రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఇట్ సెల్ఫ్ వై ఏ స్పెషల్ రిజల్యూషన్, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కెన్ డూ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ బై ద SFIO డైరెక్టర్. మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు కేసెస్ అనేటువంటిది టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయబడడం జరుగుతుంది. ఒకసారి కేసు అనేటువంటిది వీళ్ళకి అజైన్ అయినట్లయితే కనుక ఇంకా ఏ అదర్ ఏజెన్సీ కూడా అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఫర్ దట్ పర్టికులర్ కేస్ సో ఇంక ఏ ఏజెన్సీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క అఫెన్సెస్కి సంబంధించి ఇన్వెస్టిగేట్ అయితే కనుక చేయకూడదు. ఓన్లీ ఇట్ విల్ బీ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఫర్ దట్ ఆఫ్ ద SFIO అయితే కనుక అవుతుందండి. సో SFIO అనేటువంటిది మనకి స్టాట్యుటరీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ టేక్ హోమ్ పాయింట్ అయితే తెలియాలి. ద ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ కార్పొరేట్ ఫ్రాడ్ అండర్లైన్ ద నీడ్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేటివ్ మెకానిజం. ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ SFIO in ensuring the corporate governance in India. This is very very important topic. And అలాగే ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక చూడండి, with reference to the serious fraud investigation office, consider the following statements. SFIO can take up investigations on its own only after approval from that of the Supreme Court and our first statement. Second statement, it functions under the Ministry of Home Affairs. Third one, once a case is assigned to SFIO, no other agency can investigate the same case under the Companies Act. సో చూసుకున్నట్లయితే థర్డ్ స్టేట్మెంట్ అయితే మనకు తెలుసు కదా, వన్స్ ఏ కేస్ ఈస్ అసైన్డ్ టు SFIO, నో అదర్ ఏజెన్సీ కెన్ ఇన్వెస్టిగేట్ ద సేమ్ కేస్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి ఫంక్షన్ చేస్తుంది అంటున్నారు. దిస్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ కదండి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక SFIO వర్క్ చేస్తుంది.
దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే కనుక ఎస్ఎఫ్ఐఓ కెన్ టేకప్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ ఇట్స్ ఓన్ ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఆఫ్టర్ ద అప్రూవల్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ ఎస్ఎఫ్ఐఓ మనకి ఏంటి అని అంటే కనుక దే కెన్ టేకప్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో విత్ దిస్ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ A3 only is the correct statement అండి. SFIO can take up the cases suo motu with approval from its director, not from that of the Supreme Court. SFIO అనేది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? అండర్ కార్పొరేట్ అఫైర్స్, నాట్ హోమ్ అఫైర్స్. SFIO అనేటువంటిది దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ వన్స్ ఏ కేస్ ఈస్ అసైన్డ్ టు ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Yes, experts seek right to cool ఫర్ ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ అంటూ మనకి ఏంటి అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే సైన్స్ పేజ్లో పబ్లిష్ అయింది. ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే క్లైమేట్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఆర్ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ నౌ అర్జెంట్ మెజర్స్ అయితే కనుక తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ మనకి ఎవరి గురించి అని అంటే కనుక ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ గురించి మనం తీసుకుంటే కనుక ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్. సో వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క ఇన్ఫార్మల్ వర్కర్స్ కేటగిరీలోకి మనకైతే కనుక వస్తారు. వీళ్ళు బికాజ్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ వల్ల, ఈ యొక్క హీట్ రిలేటెడ్ ఇంపాక్ట్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక మెజారిటీ ఆఫ్ దీస్ వర్కర్స్ ఆర్ ఎట్ ఎ హ్యూజ్ లాస్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. నౌ లెట్ us read some important points associated with this. This article highlights that there is an urgent need for policy interventions to protect the informal sector workers in India from that of the extreme heat. ఇప్పుడు మనకి ఏప్రిల్, మే, జూన్ మనం చూసినట్లయితే కనుక సో వీ విల్ బీ హ్యావింగ్ సో వెరీ ఎక్స్ట్రీమ్ హీట్ అయితే మనకైతే కనుక ఉంటుంది. అండ్ ద పెయిన్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ వర్కర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ వెండర్స్, లేకపోతే మనకి ఏంటి అని అంటే గిగ్ వర్కర్స్ లైక్ స్విగ్గీ, జొమాటో వీళ్ళు కానివ్వండి, ద పెయిన్, ద స్ట్రగుల్స్ దట్ దే విల్ బీ ఫేసింగ్ ఈజ్ ఏ హ్యూజ్ అనమాట. అలాంటి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయాలి, ఇలాంటి ఇన్ఫార్మల్ వర్కర్స్ అందరినీ కూడా అంటూ క్లైమేట్ చేంజ్ యొక్క క్లైమేట్ ఎక్స్పర్ట్స్ మనకైతే కనుక అడగడం జరుగుతుందండి, ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దే ఆర్ కాలింగ్ దాట్ everybody should have a, particularly informal workers should have a as a basic right to cool అంటే సో టు హ్యావ్ ఏ కూల్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది, వాళ్ళకి కూల్ షెల్టర్స్ ప్రొవైడ్ చేయడము అనేటువంటిది ఒక బేసిక్ రైట్ అంటూగా మనకైతే కనుక డిక్లేర్ చేయాలి అంటూ చెప్పడం జరుగుతుంది. ఎమిడ్ ద రైజింగ్ టెంపరేచర్స్ అండ్ ద రికరింగ్ హీట్ వేవ్స్. ఇంపాక్ట్ వచ్చేసి తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి ఢిల్లీ వర్కర్స్ గురించి మనకైతే మెన్షన్ చేశారండి. 80% ఆఫ్ ద ఢిల్లీస్ వర్కర్స్ లైక్ స్ట్రీట్ వెండర్స్, కన్స్ట్రక్షన్ లేబరర్స్, ర్యాగ్ పిక్కర్స్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక దే ఆర్ ఫేసింగ్ సివియర్ హెల్త్ రిస్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ లాస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ హీట్. అండ్ పర్టికులర్లీ వాళ్ళల్లో విమెన్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ షెల్టర్ అండ్ శానిటేషన్ మేకింగ్ దెమ్ మోర్ వల్నరబుల్ అమౌంట్ డ్యూరింగ్ దట్ ఆఫ్ ద హీట్ వేవ్స్. అంటే నార్మల్లీ ఇన్ఫార్మల్ వర్కర్స్లో స్పెసిఫికల్లీ విమెన్ ఆర్ మోర్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్టెడ్ అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని మనకైతే కనుక మెన్షన్ చేస్తున్నారు. వీటిల్లో మీరు ఏంటంటే కనుక మన యొక్క మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు అంటే ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్ ఆన్ దట్ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అనేటువంటి ఆన్సర్ రాసేటప్పుడు మనం ఏంటి అని అంటే ఈ పాయింట్స్ని యూస్ చేసుకోవచ్చండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క గ్రీన్ పీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారంగా 61% ఆఫ్ ద స్ట్రీట్ వెండర్స్ అయితే కనుక 40% ఆఫ్ దేర్ డైలీ ఇన్కమ్ అయితే కోల్పోతున్నారట బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద హీట్ వేవ్స్. అంటే ఈ హీట్ వేవ్స్ వల్ల హెల్త్ రిస్క్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఈ హీట్ వేవ్స్ వల్ల మనకి ఏంటి అంటే కనుక వాళ్ళ యొక్క వర్క్ని క్యారీ అవుట్ చేయలేకపోతున్నారు. అండ్ 75% ఆఫ్ ద వర్కర్స్ దే ల్యాక్ యాక్సెస్ టు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియర్ ద వర్క్ ప్లేసెస్. సో వీళ్ళ యొక్క వర్క్ ప్లేసెస్ దగ్గర ఎటువంటి కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది కూడా మనకైతే కనుక లేదు అంటూ చెప్తూ హెల్త్ రిస్క్స్ని హైలైట్ చేస్తున్నారు. రకరకాల హెల్త్ రిస్క్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీట్ స్ట్రోక్, కిడ్నీ డ్యామేజెస్,
క్రానిక్ ఇల్నెస్ ఆర్ అమాంగ్ ద ఇన్ఫార్మల్ వర్కర్స్ డిమాండ్ అర్జెంట్ ఇంటర్వెన్షన్. ఈ యొక్క కేసులు పెరిగిపోతున్నాయన్నమాట విపరీతంగా. దేర్ ఫోర్ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ ఏమడుగుతున్నారు అని అంటే కనుక దేర్ నీడ్ టు బి అర్జెంట్ ఇంటర్వెన్షన్ అంటూ మనకి చెప్తున్నారు. అండ్ మన యొక్క ఐఎండి, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్, ప్లీజ్ కమెంట్ ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటిది అయితే కనుక కమెంట్ అయితే కనుక చేయండి. అండ్ అలాగనే వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం గురించి, మళ్ళీ చెప్తున్నాను, వెదర్ ఫోర్కాస్టింగ్ని ఇంప్రూవ్ చేయడం గురించి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ మిషన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. మిషన్ డాష్ ఏం లాంచ్ చేశారు? సో 2 things. ఫస్ట్ వన్ ఐఎండి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, సెకండ్ వన్ వెదర్ ఫోర్కాస్టింగ్ని మన కంట్రీలో ఇంప్రూవ్ చేయడం గురించి ఏ ఒక్క మిషన్ని లాంచ్ చేశారు. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు దిస్, మన యొక్క ఐఎండి వాళ్ళు కూడా, ఈ ఐఎండి అనేటువంటి సంస్థ ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ యొక్క టెంపరేచర్స్ని, రైన్ఫాల్ని, ఈ యొక్క వెదర్ రిలేటెడ్ డేటాని మనకి ఏంటి అని అంటే కనుక ముందుగానే ఫోర్కాస్ట్ చేసి పీపుల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునే విధంగా మనకైతే కనుక చేస్తుంది ఐఎండి అనేటువంటి బాడీ. మనకి వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే అబౌవ్ నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్స్ అండ్ ఇంక్రీజ్డ్ హీట్ వేవ్ డేస్ అయితే కనుక ఉంటాయి బిట్వీన్ ఏప్రిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ జూన్ అక్రాస్ మేజర్ ఇండియన్ స్టేట్స్ లైక్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ మధ్యప్రదేశ్. సో ఇవన్నీ కూడా మెయిన్లీ నార్త్ స్టేట్స్. సదరన్ స్టేట్స్లోనే మనకి చాలా ఎక్స్ట్రీమ్ హీట్ అయితే కనుక మనకు ఉంటుంది, అండ్ పర్టికులర్లీ నార్థరన్ స్టేట్స్లో మనకి ఇంకా ఎక్కువ అయితే కనుక ఉంటుందన్నమాట. ఎస్, దెన్ ఇంకేమంటున్నారంటే కనుక 82% ఆఫ్ ద వర్కింగ్ విమెన్ మనం తీసుకుంటే ఈ రోజున ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టార్లో మనకి వర్క్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్క్లూజివ్ అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వలన వీళ్ళ యొక్క హీట్ రిలేటెడ్ వల్నరబిలిటీస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, పెరిగిపోతున్నాయి అంటూ మనకి ఆధార్ అయితే కనుక ఇక్కడ హైలైట్ చేస్తున్నారండి. మరి ఏం చేయాలి? సజెషన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెషన్, there should be a legal right to cool. అంటే recognizing the cooling as a basic right under article number 21 of the constitution, that is right to life. రైట్ టు లైఫ్ అనేటువంటిది మనకి ఫండమెంటల్ రైట్ అండి. కాన్స్టిట్యూషన్ మనకి గ్యారంటీ చేయబడటం జరిగింది. ఏ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్ అంటారు. రైట్ టు లైఫ్ ఇన్క్లూడ్స్ మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ రీసెంట్లీ సుప్రీం కోర్టు రైట్ టు లైఫ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు షెల్టర్ అని కూడా మనకైతే కనుక చెప్పడం జరిగింది. ఎక్కడ, ఏ కేసులో? రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బుల్డోజర్ జస్టిస్కి సంబంధించి. మీరు యూపీ లాంటి స్టేట్స్ దగ్గర తీసుకుంటే ఈ యొక్క బుల్డోజర్ జస్టిస్ అనేటువంటి జరుగుతోంది. అంటే అక్యూజ్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ప్రాపర్ ట్రయల్ అది కండక్ట్ చేసి నిజంగా కన్విక్ట్ అయినప్పుడు కాకుండా ముందుగానే ఆ యొక్క అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క హోమ్స్ని ఈ యొక్క బుల్డోజర్ యూజ్ చేసి డిమాలిష్ చేసేస్తున్నారు ఆర్బిట్రరీగా. దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యి రైట్ టు షెల్టర్, రైట్ టు లైఫ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు షెల్టర్, దట్ ఈజ్ ఏ బేసిక్ ఫండమెంటల్ రైట్ అంటూ మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే we have to recognize right to cool as a basic right under article number 21, which would ensure access to shaded bus stops, కూలింగ్ షెల్టర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, దే ప్రొవైడ్ థర్మల్ కంఫర్ట్ ఫర్ దట్ ఆఫ్ ద ఆల్ అనేటువంటిది ఈ యొక్క రైట్లో మనం అయితే కనుక ప్రొవైడ్ చేసేటువంటివి. దెన్ సిటీ లెవెల్లో హీట్ యాక్షన్ ప్లాన్స్ని ఫార్ములేట్ చేయాలి విత్ ఎన్ఫోర్సబుల్ మెజర్స్ సచ్ యాజ్ నాన్ నెగోషియబుల్ పెయిడ్ టైమ్ ఆఫ్ ఆన్ రెడ్ అలర్ట్ డేస్, వాటర్ స్టేషన్స్ అండ్ కూలింగ్ షెల్టర్స్ అట్ కీ పబ్లిక్ లొకేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, వాటర్ ఏటీఎమ్స్ నియర్ ద లేబర్ హాట్స్పాట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ మనకి అనదర్ ఇంపార్టెంట్ సజెషన్ చెప్తున్నారు. అంటే ఇవన్నీ చేయటం వల్ల మనకి ఏంటి, ఇన్ఫార్మల్ వర్కర్స్ని ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఈ యొక్క హీట్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ నుంచి, ఇంపాక్ట్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయడం గురించి, హీట్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేయడం గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి హీట్ రిఫ్లెక్టివ్ షేడెడ్ క్యానోపీస్ అయితే కనుక హై ట్రాఫిక్ జోన్స్లో యూజ్ చేయాలి. పబ్లిక్ కూలింగ్ స్టేషన్స్ ఎక్విప్డ్ విత్ ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేటువంటివి మనకైతే కనుక స్టెప్ పెట్టాలి.
ఎన్ష్యూర్ జెండర్ సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సేఫ్ షెల్టర్స్ అండ్ యాక్సెసిబుల్ డ్రింకింగ్ వాటర్ ఫర్ విమెన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అంటూ రకరకాల ఇంపార్టెంట్ సజెషన్స్ని మనకైతే కనుక చెప్పడం జరిగింది. అలాగే వీ హ్యావ్ టు రీవిజిట్ ద ఇండియాస్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఉంది. దాన్ని మరలా మనం ఏంటి అని అంటే కనుక రీవిజిట్ చేయాలి. ది ఫ్యూచర్ స్ట్రాటజీస్ నీడ్ టు బి మోర్ ఇన్క్లూజివ్ ఇన్ నేచర్. దిస్ ఈజ్ వాట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్లో మనము ఎస్ఎఫ్ఐఓ గురించి అయితే కనుక మనం మాట్లాడుకున్నాము. సెకండ్ ఆర్టికల్లో హీట్ రిలేటెడ్ ఎక్స్ట్రీమ్ హీట్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ ఆన్ ఇన్ఫార్మల్ వర్కర్స్. ఇన్ఫార్మల్ వర్కర్స్ అంటే ఎవరెవరు అనేటువంటిది మనం మాట్లాడాము. వాళ్ళ యొక్క సఫరింగ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాము. వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనకైతే చెప్పడం జరిగిందండి. దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Moving on to that of the third one. Is India witnessing judicial despotism అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది దేనికి సంబంధించింది అని అంటే కనుక ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ ద వెరీ యాక్టివ్ రోల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ దెర్ ఆర్ మెనీ క్రిటిసిజమ్స్ యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండి. దేనికి సంబంధించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ యొక్క 142 మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ గివ్స్ అన్లిమిటెడ్ పవర్ టు దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు పాస్ ఎనీ జడ్జ్మెంట్ ఇన్ ఆర్డర్ టు డూ ద కంప్లీట్ జస్టిస్. అంటే ఒక పర్సన్కి కానీ ఒక ఇష్యూకి కానీ ఏదైనా ఒక కంప్లీట్ జస్టిస్ చేయడం గురించి ఆర్టికల్ నెంబర్ 142 క్యాన్ బీ ఇన్వోక్డ్. మోస్ట్ రీసెంట్లీ ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 142 ఎక్కడ ఇన్వోక్ చేశారు? ఇట్ వాజ్ ఇన్వోక్డ్ విత్ రెస్పెక్ట్ టు ద అసెంట్ టు ద బిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి సో ద గవర్నర్స్కి టైం లైన్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేశారండి. టైం లైన్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేయబడడం జరిగింది. అంటే ఈ యొక్క టైం లైన్ ద్వారా వితిన్ 1 month to 3 months ఏం చేయాలి గవర్నర్స్? ఆ యొక్క అసెంట్ అనేటువంటిది బిల్స్కి పాస్ చేసినటువంటి అసెంట్ అనేటువంటిది ఇవ్వాలి. దీనికి సంబంధించి చాలా క్రిటిసిజమ్స్ అయితే కనుక చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ నెంబర్ 142ని సో మిస్యూజ్ చేస్తున్నారు, ఫ్రీక్వెంట్గా ఇన్వోక్ చేస్తున్నారు, అన్నెసెసరీలీ ఇన్వోక్ చేస్తున్నారు, అదర్ ఆర్గాన్స్లో మనకైతే ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఇది ఒక న్యూక్లియర్ మిసైల్ లాగా యూజ్ చేస్తున్నారు అంటూ మనకి మల్టిపుల్ క్రిటిసిజమ్స్ అనేటువంటిది చేయబడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ క్రిటిసిజమ్స్ని కౌంటర్ చేస్తూ జ్యుడిషియరీ యొక్క రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే మెన్షన్ చేశారు. ఓవరాల్ కన్క్లూడింగ్ పాయింట్గా మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక సుప్రీంకోర్టు స్టిల్ దట్ సో కాల్డ్ లక్ష్మణ రేఖ అనేటువంటిది ఇంకా క్రాస్ అయితే కనుక చేయలేదు. విత్ ఇన్ ఇట్స్ ఓన్ డ్యూటీస్ మనకైతే కనుక మాత్రమే వర్క్ చేస్తోంది. సుప్రీంకోర్టుని ఈ విధంగా క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది డెమోక్రసీని, పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారు అంటూ ఇక్కడ ఆథర్ మనకి మాట్లాడుతూ అలాగే ఆర్టికల్ నెంబర్ 142ని కూడా నిజమే సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో యూజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటూ మనకి ఎక్కడెక్కడ యూజ్ చేశారు అంటూ మెన్షన్ చేశారు. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ ద బాబ్రీ జడ్జ్మెంట్లో యూజ్ చేశారు, మాబ్ లించింగ్కి సంబంధించి గైడ్ లైన్స్ ఇష్యూ చేయడంలోనూ అండ్ ఈవెన్ డైవర్స్ గ్రాంట్ చేయడంలో కూడా, అంటే విత్ రెస్పెక్ట్ టు ఫెయిల్డ్ మ్యారేజెస్లో ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక యూజ్ చేయడం జరిగింది. ట్రూ, ద కోర్ట్ షుడ్ నాట్ యూజ్ దిస్ పవర్ టూ ఆఫెన్. ఇంతలాగా యూజ్ అయితే కనుక చేయకూడదు. బట్ కానీ విత్ ఇన్ లిమిట్స్లోనే మనకైతే కనుక యూజ్ చేశారు అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా చాలామంది క్రిటిసిజం అనేటువంటిది చేస్తున్నారు. ఎందుకని? జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది అసలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదట? అసలు జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం ఏంటి అనే పాయింట్ మనకు తెలియాలి. జ్యుడిషియల్ రివ్యూ అంటే అర్థం ఏంటి అని అంటే ఇది డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారండి. వాట్ డస్ జ్యుడిషియల్ రివ్యూ రిఫర్ టు అంటూ.
కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఏ లాని మనకేంటి అని అంటే కనుక టెస్ట్ చేయడం గురించి. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఒక లా పాస్ చేసిందండి. ఆ లా పాస్ చేసినటువంటి లా వెదర్ కాన్స్టిట్యూషన్ తోటి కాంప్లిమెంటరీగా ఉందా లేకపోతే కాన్ఫ్లిక్టింగ్గా ఉందా, వెదర్ ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దట్ లాని మనకైతే కనుక డిసైడ్ చేస్తారు. దేని ద్వారా? జ్యుడిషియల్ రివ్యూ ద్వారా. మనకి చాలామంది ఏమని క్రిటిసిజం చేస్తున్నారు? అన్ఎలెక్టెడ్ జడ్జెస్ ఎలెక్టెడ్ అంటే రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి, అంతే కదా. ఇప్పుడు పార్లమెంట్లో మనకి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎలెక్ట్ అయి ఉంటారు కదా, డైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఇన్ లోక్సభ అయితే కనుక. సో రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి లాని అన్ఎలెక్టెడ్ జడ్జెస్ వీళ్ళు జ్యుడిషియల్ రివ్యూ పేరు చెప్పి డెమోక్రసీని సేవ్ చేస్తున్నాము అని అంటూ ఈ యొక్క లాస్ని స్ట్రైక్ ఆఫ్ కూడా చేసేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని జ్యుడిషియల్ రివ్యూని ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే జ్యుడిషియల్ రివ్యూకి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని మన యొక్క ఇక్కడ ఆథర్ కౌంటర్ చేస్తూ ఏమని చెప్తున్నారు? మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ, డెమోక్రసీని కాపాడడంలోనూ, అండ్ సుప్రీం కోర్టుకి తనకున్న ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీని నెరవేర్తించడంలోనూ సో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగనే జడ్జెస్ మీద కూడా ఎవ్వరూ కూడా ఎటువంటి పర్సనల్ అటాక్స్ని కానీ లేకపోతే వాళ్ళు సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తున్నారు అంటూ క్రిటిసిజమ్స్ అయితే కనుక చెయ్యకూడదు. బికాస్ జుడిషియరీ సుప్రీం కోర్ట్ ఈస్ పెర్ఫార్మింగ్ ఇట్స్ రోల్, కమెండబుల్ రోల్, అప్రిషియబుల్ రోల్ మనకైతే కనుక చేస్తోంది అంటూ ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఆథర్ చెప్పడం జరుగుతుందండి. సో అదే రాశారు. ఏ సిరీస్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ హ్యాడ్ సెవరల్ పార్టీస్ క్వశ్చనింగ్ ద పవర్స్ అండ్ మోటివ్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. వైల్ సచ్ క్రిటిసిజం ఆఫ్ జుడిషియరీ ఈజ్ నాట్ న్యూ, ద టాప్ కోర్ట్ హ్యాస్ నాట్ యెట్ క్రాస్డ్ ద సో కాల్డ్ లక్ష్మణ రేఖ. ఆ యొక్క లక్ష్మణ రేఖని ఇంకా క్రాస్ చేయలేదు. అంటే ఆ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని ఇంకా రెస్పెక్ట్ చేస్తూ తనకిచ్చినటువంటి పర్వ్యూలోనే తనకిచ్చినటువంటి డ్యూటీని మాత్రమే నిర్వర్తిస్తోంది సుప్రీంకోర్టు అంటూ మనకి చెప్పడం జరుగుతోందండి ఈ యొక్క ఆర్టికల్లో. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. గ్రౌండెడ్ ధ్రువ్ హెలికాప్టర్స్ రెజ్యూమ్ ద ఫ్లయింగ్ ఇన్ అనంతనాగ్. సో రీసెంట్గా ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత మనకి ఈవెన్ సివియర్ షార్టేజ్ ఆఫ్ హెలికాప్టర్స్ అయితే మనకైతే ఉన్నాయండి. ఎందుకంటే జనవరిలో ఈ ధ్రువ్ హెలికాప్టర్స్ యొక్క క్రాష్ అయితే ఒకటి జరిగింది. ఏది మనకి ఈ యొక్క ధ్రువ్ హెలికాప్టర్ ALH ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ మార్క్ 3 ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ మనకైతే కనుక పోర్బందర్ గుజరాత్లో క్రాష్ అయ్యింది. అందుకని చెప్పేసి సేఫ్టీ చెక్ అనేటువంటిది కండక్ట్ చేయడం గురించి ఉన్నటువంటి మొత్తం 300 హెలికాప్టర్స్ని కంప్లీట్లీ డౌన్ చేసేసారు. అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ దగ్గర ఉన్న అందరి యొక్క హెలికాప్టర్స్ అంతటిని కూడా మనకి గ్రౌండ్ చేసేయడం జరిగిందనమాట. గ్రౌండ్ చేసేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే మనకి సివియర్ షార్టేజ్ అయితే కనుక వచ్చేసింది. నవ్ అగైన్ వీటి యొక్క ఆ యొక్క షార్టేజ్ని మనం అయితే కనుక కవర్ చేయడం గురించి ఈ యొక్క హెలికాప్టర్స్ని మరలా మనకి ఏంటి అని అంటే కనుక రెజ్యూమ్ చేశారు. రెజ్యూమ్ ద ఫ్లయింగ్ ఇన్ దట్ ఆఫ్ ద అనంతనాగ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారండి. సో ఇక్కడ రాశారు చూడండి. ఆఫ్టర్ ఏ క్రాష్ ఇన్ జనవరి ఓవర్ 300 ALH వర్ గ్రౌండెడ్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద సేఫ్టీ చెక్స్. అంటే ఇన్వెస్టిగేషన్ అది కండక్ట్ చేసి ఎందుకు ఇలా క్రాష్ అవుతున్నాయి అంటూ టెస్ట్ చేయడం గురించి మనకైతే కనుక చేశారు. సో లెట్ us read some important points here. After being grounded for safety checks following a crash in January, Dhruv advanced light helicopters have resumed operations again in Jammu and Kashmir's Anantnag, especially in the wake of recent Pahalgam terror attack. ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతన మనకి ఈ యొక్క షార్టేజ్ ఆఫ్ హెలికాప్టర్స్ని అడ్రస్ చేయడం గురించి ఇమీడియట్గా మరలా వీటిని మనం ఏం చేసాము అని అంటే కనుక దే వర్ రెజ్యూమ్డ్ ఫ్లయింగ్ అండి. Yes, ALHS resumed flying after being grounded for over 3 months post a crash on January 5th. So January 5th పోర్బందర్ గుజరాత్లో మనకైతే కనుక క్రాష్ అయితే కనుక జరిగింది. దిస్ ఆపరేషన్ వాజ్ క్లియర్డ్ బై యూనియన్ డిఫెన్స్ మినిస్టర్. ఎందుకని? టు అడ్రస్ ద షార్టేజ్ ఆఫ్ హెలికాప్టర్స్ ఇన్ దీస్ స్పెసిఫిక్ క్రిటికల్ ఏరియాస్ మనకి. ఎస్,
It has been crashed in the Porbandar, Gujarat. Around 300 ALHSని మనకి ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ దగ్గర ఉన్నటువంటివి అన్నిటినీ కూడా గ్రౌండ్ చేస్తారు ఫర్ క్యారింగ్ అవుట్ ద కాంప్రిహెన్సివ్ సేఫ్టీ చెక్. The resumption of the flights is seen as essential because for carrying out ongoing operations in Jammu and Kashmir post the Pahalgam attack. ఈ యొక్క ఆన్గోయింగ్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి, వీటి యొక్క షార్టేజ్ని అడ్రస్ చేయడం గురించి మరలా వీటిని మనకి ఏంటి అంటే కనుక ఫ్లై చేయబడడం జరిగింది. అండ్ డిఫెన్స్ సోర్సెస్ ఎస్టిమేటెడ్ దట్ అరౌండ్ 125 to 130 యాక్టివ్ టెర్రరిస్ట్ అయితే కనుక ఉన్నారండి. మనకి అరౌండ్ 115 బీయింగ్ పాకిస్తానీ నేషనల్సే మనకి. సో ద ఎయిమ్ ఏంటంటే ఇట్ అపియర్స్ టు బి డిస్రప్టింగ్ the post article 370 peace in the region. అంటే ఆర్టికల్ నెంబర్ 370, సో ద స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి దాన్ని మనకి అబ్రోగేట్ అయితే చేయబడడం జరిగింది కదా. ఆర్టికల్ నెంబర్ 370ని అబ్రోగేట్ చేసిన తరువాత ఆ ఉన్నటువంటి పీస్ని, ఆ శాంతిని మనకి ఏంటంటే డిస్టర్బ్ చేయడం గురించి మనకి అటాక్ అయితే క్యారీ అవుట్ చేసినట్లుగా కనిపిస్తుంది అంటూ వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దేర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ లేకపోవడము, ప్రాపర్ సెక్యూరిటీ పర్సనల్ నియర్ ద సైట్ లేకపోవడం, ఇన్ఎడిక్వేట్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బీయింగ్ దిస్ అటాక్ అంటూ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఈ యొక్క ధ్రువ్ హెలికాప్టర్స్ గురించి మనకైతే కనుక తెలియాలండి. ధ్రువ్ హెలికాప్టర్, దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి. వీటిల్ని ఇండిజినస్లీ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు, హాల్ వాళ్ళు మనకైతే కనుక తయారు చేశారు. అరౌండ్ వెయిట్ క్లాస్ వచ్చేసి 5.5 టన్ ఉంటాయి. మల్టీ రోల్ అండ్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్. దీన్ని మనకి ఏంటంటే ఆర్మీ వాళ్ళు, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ వాళ్ళు మనం ఏంటి అంటే యూస్ చేస్తున్నాము. అండ్ మనం అలాగే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం, లైక్ బొలీవియా, మయన్మార్, ఇజ్రాయిల్, మాల్దీవ్స్, నేపాల్కి కూడా మనం అయితే కనుక వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి, మార్క్ 1 and 2, మార్క్ 3 అండ్ యాజ్ వెల్ యాజ్ మార్క్ 4 అని. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ 4 మనకి తీసుకుంటే కనుక ఇట్స్ అన్ ఆర్మ్డ్ వెర్షన్ ఫర్ క్యారింగ్ అవుట్ ద అటాక్స్ అవి క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క మార్క్ 4 అనేటువంటిది యూజ్ చేస్తాం. అలాగే హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ అవి కూడా మనం పెర్ఫార్మ్ చేయడం గురించి. క్లియర్? Discuss the strategic significance of the advanced light helicopter called as Dhruv for the India's armed forces, especially in the context of internal and as well as border security can be a potential question. So practice question మనం చూసుకుంటే, consider the following statements about advanced light helicopter Dhruv. First one, it is developed indigenously by the Bharat Electronics Limited. Number 2, it is used by all the 3 Indian Defence Services and the Coast Guard as well. Number 3, its Mark 4 variant is designed for carrying out the armed operations. Which of the above statements are correct? So third statement is correct and it will be used by the Defence Services and the Coast Guard as well. Second statement is also correct. But the first statement is wrong. It is developed indigenously by the Hindustan Aeronautics Limited and not Bharat Electronics Limited. With that being the answer వచ్చేసి 2 and 3 only is the answer మనకి ఇక్కడ. Yes, ALH Advanced Light Helicopter Dhruv is developed by the Hindustan Aeronautics Limited. It is operated by Army, Navy, Air Force and the Coast Guard as well. And Mark 4 is the armored version which is meant for carrying out the attack and as well as the హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి మనకైతే కనుక ఈ యొక్క ధ్రువ్ని ఉపయోగిస్తాము. ఓకేనా? సో ఫైనల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటి? జనవరిలో మొన్న క్రాష్ జరిగిన తరువాతన ఈ యొక్క సేఫ్టీ చెక్ని కండక్ట్ చేయడం గురించి ఉన్న అన్ని ధ్రువ్ హెలికాప్టర్స్ని కూడా మనం ఏం చేసాము అని అంటే కనుక ఇంక ఎటువంటి ఫ్లయింగ్ పెట్టుకోలేదు. దే వర్ ఆల్ గ్రౌండెడ్. బట్ కానీ ఇప్పుడు ఈ యొక్క అటాక్ జరిగిన తరువాత మనకి సివియర్ షార్టేజ్ ఆఫ్ హెలికాప్టర్స్ అది ఉండి ఆపరేషన్స్ అవి క్యారీ అవుట్ చేయడానికి లేకుండా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మరలా దీస్ వర్ బీన్ గివెన్ ద క్లియరెన్స్ ఫర్ ఫ్లయింగ్ అగైన్ ఇన్ ద అనంతనాగ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ అండి. ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే ధ్రువ్ హెలికాప్టర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి వాటి గురించి మనం ఇక్కడ స్టడీ చేసాం. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Moving on to the next article, India, Saudi Arabia agreed to enhance the stability of the global oil markets. Yes అండి. సో రీసెంట్లీ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్గా సౌదీ అరేబియా అయితే కనుక విజిట్ చేశారు. అండ్ దిస్ వాజ్ ద థర్డ్ సచ్ విజిట్ ఎక్కడికి? సో టు దట్ ఆఫ్ ద
Saudi Arabia. India and as well as Saudi Arabia are one of the key important partners అండి. సో విత్ రెస్పెక్ట్ దే హ్యావ్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ అయితే కనుక మనకైతే కనుక ఉంది. బట్ కానీ ఈ యొక్క విజిట్ని కట్ షార్ట్ అయితే చేశారు. ఎందుకని అని అంటే కనుక యాజ్ టు అటెండ్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ విత్ ఇన్ ద కంట్రీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క విజిట్ని కట్ షార్ట్ అయితే కనుక చేసేయడం జరిగింది. నౌ కమింగ్ టు దిస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరేబియా కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అయితే మనకైతే చేసుకున్నారు. వేర్ బోత్ ద కంట్రీస్ ఇండియా అండ్ సౌదీ అరేబియా డిసైడెడ్ టు వీ షుడ్ వర్క్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్. అంటే ఎటువంటి షాక్స్ అవి లేకుండా ఆ యొక్క స్టెబిలిటీ అనేటువంటిది మెయింటైన్ చేయడం, దాని మీద వర్క్ అయితే కనుక చేయాలి అంటూ. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్కి సంబంధించి, దెన్ అలాగనే టెక్నాలజీకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అయితే కనుక ఇండియా అండ్ సౌదీ అయితే చేసుకున్నారండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ సౌదీ అరేబియా హ్యావ్ అగ్రీడ్ టు వర్క్ టుగెదర్ టు ఎన్హాన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ అండ్ ఓవరాల్ ఎనర్జీ మార్కెట్ని బ్యాలెన్స్ చేయాలి ఫాలోయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీస్ విజిట్ టు దట్ ఆఫ్ ద సౌదీ అరేబియా. దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి. ఎస్, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక స్టెబిలిటీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అంటే డిస్పైట్ మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద కంటిన్యూస్ సప్లై అనేటువంటిది ఉండే విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సప్లై ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెరివేటివ్స్కి సంబంధించి ఉన్నటువంటి కోఆపరేషన్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అయితే కనుక చేసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు రేషనలైజ్ ద ఎనర్జీ కన్జంప్షన్ బిల్డింగ్స్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. సస్టైనబుల్ ఎనర్జీ యూసేజ్ గురించి అంటే ఎమిషన్స్ గురించి మనము అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. దెన్ బోత్ కంట్రీస్ సెడ్ దట్ వీఆర్ కమిటెడ్ టువర్డ్స్ the important international agreement that is called as UNFCCC, United Nations Framework Convention on Climate Change, and Paris అగ్రిమెంట్కి సంబంధించినటువంటివి మేమేంటి అని అంటే కనుక కట్టుబడి ఉన్నాము. క్లైమేట్ చేంజ్ని మేమేంటి అని అంటే కనుక అడ్రస్ చేయడం గురించి, ఎమిషన్స్ అనేటువంటివి తగ్గించడం గురించి మేమైతే కనుక కట్టుబడి ఉన్నాము అంటూ వీళ్ళ యొక్క కమిట్మెంట్ని మనకైతే కనుక ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. సో దే సెడ్ దట్. అంటే ఎందుకంటే ఈవెన్ మనకి రీసెంట్గా సౌదీ అరేబియా కూడా మనకి ఏంటంటే సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకైతే లాంచ్ చేయడం జరిగింది. సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ అనేటువంటి దాన్ని ఒకటి మనకైతే కనుక లాంచ్ చేశారు. వి ఈవెన్ అప్రిషియేటెడ్ సౌదీ అరేబియా సో ఫర్ లాంచింగ్ దీస్ పర్టికులర్ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రెండు కంట్రీస్ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వీటి మీద కూడా మనకేంటి అని అంటే కనుక కోఆపరేషన్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ చేయాలి అని రెండు కంట్రీస్ కూడా మనకి అగ్రీ అయితే కనుక అవ్వడం జరిగింది. Both the nations stressed the cooperation in emerging domains such as artificial intelligence and as well as the cyber security కి సంబంధించి. So because tech collaboration is important with respect to strengthen the strategic sectors అని అండ్ డిజిటల్ సెక్టార్స్ని, టెలికామ్ సెక్టార్స్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి మన యొక్క టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ సౌదీ అరేబియా యొక్క కమ్యూనికేషన్ స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ కూడా మనకైతే కనుక MOU అయితే కనుక సైన్ చేసుకున్నారు. సో ఫర్దర్ టు స్ట్రెంగ్తన్ ద బైలాటరల్ డిజిటల్ రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి. ఓవరాల్ దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ విజిట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సౌదీ అరేబియా. బికాస్ ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఇండియా, సౌదీ అరేబియా మనం అయితే కనుక స్టడీ చేసుకోవాలి. అండ్ అలాగనే ఇంకో కంట్రీ ఉంటుంది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEకి సంబంధించి కూడా మనము ఈ రెండు ఈ మధ్య న్యూస్లో మనకైతే కనుక ఉంటున్నాయి. వీటి గురించి మనం స్టడీ చేయాలండి. ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్కి సంబంధించి, సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ గురించి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం ఆల్రెడీ హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేయడం అయితే కనుక జరిగింది. అందుకని ఈవేళ వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ అవర్ సెల్స్ ఓన్లీ టువర్డ్స్ ద రీసెంట్ విజిట్కి సంబంధించినటువంటి హైలైట్స్ గురించి మాత్రమే మనం అయితే కనుక మాట్లాడాం. అంటే సింపుల్గా మనకి సమ్మరైజ్ చేయడానికి ఏమేంటి మనకి ఇంపార్టెంట్ ఇది అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు తీసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనకు కొలాబరేషన్స్ ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక ఇద్దరు MOU సైన్ చేసుకున్నారు. నెక్స్ట్ బోత్ నేషన్స్ షోడ్ దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద UNFCCC అండ్ యాజ్ వెల్ యాజ్
ద UNFCCC అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ మనకు చేసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్డ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెరివేటివ్స్కి సంబంధించినటువంటి ఒక డిస్కషన్ మనకైతే కనుక జరిగింది. క్లియర్. మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు, ఇంకా మీరు ఫర్దర్గా ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్ గురించి స్టడీ చేయాలి. అసలు ఇండియా సౌదీ అరేబియా రిలేషన్స్ అనేటువంటివి ఎప్పుడు మనకైతే స్టార్ట్ అయ్యాయి, ట్రేడింగ్ పార్ట్నర్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, సౌదీ అరేబియా పొజిషన్ ఏంటి, మనకి యొక్క ఆయిల్ సప్లై, బికాజ్ వన్ ఆఫ్ ద ఆయిల్ సప్లయర్స్ కదా మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దాని గురించి మనం తెలుసుకోవాలి. దీస్ ఆర్ ద థింగ్స్ అండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా సౌదీ అరేబియా కోఆపరేషన్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద global energy security and promoting the sustainable energy usage can be a potential mains question that you are expected to know about. Moving on to that of the next important article. ఇండస్ ట్రీటీ విత్ ద పాకిస్తాన్ పుట్ ఆన్ హోల్డ్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అంటే ఆఫ్టర్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తరువాతన మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా 5 pronged రెస్పాన్స్ మనకైతే కనుక ఇవ్వబడడం జరిగిందండి. 5 pronged రెస్పాన్స్గా మనం అయితే కనుక ఇస్తున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు ద IWT అని చెప్పేసి ఉంది మనకి, ఎవరి మధ్యన, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన. IWT రిఫర్స్ టు ఇండస్ వాటర్ ట్రీటీ. ఈ రెండింటిని మనకి ఎప్పుడు సైన్ చేసుకున్నారు, 1960లో మీడియేటెడ్ బై, ఎవరు మీడియేట్ చేశారండి, మీడియేటెడ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ మీడియేట్ చేశారనమాట. ఈ యొక్క ట్రీటీని ఇట్ వాజ్ పుట్ ఆన్ హోల్డ్, అంటే టెంపరీగా మనకైతే కనుక సస్పెండ్ చేయబడడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్ మనకి ఏంటంటే కనుక అత్తారీ బార్డర్ అని చెప్పేసి ఉంది మనకి, ఈ అత్తారీ చెక్ పోస్ట్. దీనిని మనకి ఏంటి అని అంటే కనుక టెంపరీగా క్లోజ్ చేసేసారు, అంటే ఇంకెటువంటి రాకపోకలు మనకి లేకుండా దీనిని మనకైతే కనుక క్లోజ్ చేయబడడం జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సార్క్ వీజా ఎగ్జంప్షన్ స్కీమ్ అండర్లో మనకు ఉన్నటువంటి మన కంట్రీలో ఉంటున్నటువంటి పాకిస్తానీ నేషనల్స్ అందరినీ కూడా మనకైతే కనుక 48 గంటల లోపల వెళ్ళిపోమని చెప్పేసి మనకైతే కనుక చెప్పారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. పాకిస్తాన్ హై కమిషన్ అని చెప్పేసి, అంటే ఈ పాకిస్తాన్ హై కమిషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ మనకైతే కనుక ఉంటారు. ఎప్పుడైనా మనము పాకిస్తాన్కి ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అని అనుకోండి, మనం ఈ పాకిస్తాన్ హై కమిషన్కి కమ్యూనికేట్ చేస్తుంటాము. వాళ్ళ పాకిస్తాన్ హై కమిషన్ వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క పాకిస్తానీ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తుంటారు. ఈ యొక్క పాకిస్తాన్ హై కమిషన్లో ఉండేటువంటి ఈ అడ్వైజర్స్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళని పర్సోనా నాన్ గ్రాటాగా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం జరిగింది. పర్సోనా నాన్ గ్రాటాగా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం జరిగింది. అండ్ సిమిలర్లీ పాకిస్తాన్లో కూడా మన హై కమిషన్ ఉంటుంది కదా, అక్కడ ఉండేటువంటి అడ్వైజర్స్ మన వాళ్ళందరినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రీకాల్ అయితే కనుక చేస్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఇంపార్టెంట్, ఈ యొక్క హై కమిషన్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటి దాన్ని కూడా 55 నుంచి 30కి మనకైతే కనుక రెడ్యూస్ చేశారు. అంటే ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ని మనం ఏంటి అని అంటే కనుక యాజ్ అన్ ఇండియన్ రెస్పాన్స్గా, ఇనీషియల్ రెస్పాన్స్గా మనము ఈ యొక్క 5 పద్ధతుల్ని 5 రెస్పాన్సెస్గా మనం అయితే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. డౌన్ ద లైన్ మోర్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అండి. సో దీనికి సంబంధించి లెటెస్ట్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. India has decided to hold the 1960 Indus Water Treaty with Pakistan in abeyance with immediate effect as part of its 5-pronged response. దేనికి సంబంధించి with respect to the recent terror attack in the Pahalgam, Jammu and Kashmir which killed around 26 tourists ని మనకైతే కనుక సో చంపేయడం అయితే కనుక జరిగింది టెర్రరిస్ట్స్. సో దాన్ని కౌంటర్గా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డెసిషన్స్ తీసుకుంటున్నాం. మన కంట్రీలో ఒక ఎపెక్స్ కమిటీ అయితే కనుక ఉంటుంది, దాని పేరు వచ్చేసి మనకి ఏంటంటే కనుక క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది ఉంటుందండి. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈజ్ హెడెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో దీంట్లో డిఫరెంట్ మినిస్టర్స్ మెంబర్స్గా మనకైతే కనుక ఉంటారు, లైక్ హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో మెంబర్స్గా ఉంటారు. మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క సో ఇట్ విల్ బి హెడెడ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే మన కంట్రీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ రిలేటెడ్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాలి అని అంటే కనుక ఈ యొక్క CCS మనకి తీసుకుంటుంది.
మన యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి సౌదీ అరేబియాని అయితే కనుక విజిట్ చేశారండి. ఆఫ్టర్ దిస్ టెర్రర్ అటాక్ ఇమీడియట్లీ దాన్ని కట్ షార్ట్ చేసుకుని మళ్ళీ వచ్చి ఇమీడియట్గా ఈ యొక్క మీటింగ్ని మనకైతే కన్వీన్ చేసి ఈ 5 ప్రాంగ్డ్ అప్రోచ్ని మనకైతే కనుక తీసుకుంటున్నట్టుగా మనకి చెప్తున్నారు. ద సిసిఎస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రివ్యూడ్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ పోస్ట్ పహల్గామ్ టెర్రర్ స్ట్రైక్ని మనకి ఏంటి అంటే క్యారీ అవుట్ చేసిన తర్వాత. సో వీ ఫ్లాగ్డ్ ద ఇండియన్ క్రాస్ బార్డర్ లింకేజెస్ టు దిస్ అటాక్ అండ్ అన్వీల్డ్ ఏ 5 పాయింట్ రెస్పాన్స్ని మనం తీసుకున్నాం. దాంట్లో మొదటిది ఏంటి అనుకున్నాము, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటిది. సో ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని ఇమీడియట్గా మనం ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ పుట్ ఆన్ హోల్డ్. సో హియర్ అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్ మనకి ఏంటి అని అంటే కనుక అత్తారీ చెక్ పోస్ట్ని, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మనం అయితే కనుక క్లోజ్ చేయబడడం జరిగిందండి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఈ స్కీమ్ అండర్లో మనకి పాకిస్తానీ నేషనల్స్కి ఇచ్చినటువంటి వీసాస్ అంతటినీ కూడా మనం ఏంటి అని అంటే క్యాన్సిల్ చేస్తూ వాళ్ళని 48 గంటల లోపల వెళ్ళిపోవాలి, సో కంట్రీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్షన్ ఇష్యూ చేయబడడం జరిగింది. దెన్ ఇక్కడ మనకి పాకిస్తాన్ హై కమిషన్ ఉందనుకున్నాం కదా ఇక్కడ న్యూఢిల్లీలో మనకి, అక్కడ ఉండేటువంటి డిఫెన్స్ అడ్వైజర్స్ని పర్సోనా నాన్ గ్రాటాగా మనకైతే కనుక మనం డిక్లేర్ చేసాం, అంటే అన్వెల్కమ్ పీపుల్ అని చెప్పేసి అర్థం. అండ్ అలాగనే అక్కడ ఇండియన్ హై కమిషన్ అని ఉంటుంది మనకి ఇస్లామాబాద్లో, అక్కడ ఉండేటువంటి మన యొక్క అడ్వైజర్స్ని కూడా ఈ యొక్క ఆర్మీ నేవీ ఈ యొక్క మిలిటరీ అడ్వైజర్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక విత్డ్రా చేసుకుంటున్నాం అనమాట, అంటే రీకాల్ చేస్తున్నాం వాళ్ళని. అండ్ వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ ద స్టాఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దీస్ హై కమిషన్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 55 to 30కి మనం అయితే కనుక రెడ్యూస్ చేయబడడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ విచ్ హ్యావ్ బీన్ టేకెన్ బై దట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్టర్ ద సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ తరువాత మనకైతే కనుక తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇవన్నీ కూడా. దెన్ హియర్ ఇంకా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనకి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్యన మీడియేటెడ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి దాన్ని సైన్ చేయబడడం జరిగింది. అండ్ ఇందులో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రీటీ ఈ యొక్క వాటర్ అలొకేషన్ అనేది మనం తీసుకుంటే కనుక వెస్ట్రన్ రివర్స్ దట్ ఈస్ ఇండస్, చీనాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జీలం, సింపుల్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే మీకు గుర్తుంటే ఈ 3 రివర్స్ గుర్తుండిపోతాయి. దట్ ఈస్ ఇండస్, చీనాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జీలం అనేటువంటి రివర్స్ మనము పాకిస్తాన్కి అలొకేట్ చేయబడడం జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ ఈస్టర్న్ రివర్స్ వచ్చేసి దట్ ఈస్ రవి, బియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సట్లెజ్ వీటిల్ని ఇండియాకి మనకి అలొకేట్ చేశారండి. సో దట్ ఈస్ ఇండస్, చీనాబ్ అండ్ జీలం అనేది పాకిస్తాన్కి, రవి, బియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సట్లెజ్ అనేటువంటిది ఈస్టర్న్ రివర్స్ ఇండియాకి మనం అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ట్రీటీ అండర్లో దేర్ వాజ్ సంథింగ్ కాల్డ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అని చెప్పేసి ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసాం, వేర్ ద officials from India and as well as from that of the Pakistan will meet here annually. సో ప్రతి సంవత్సరం ఏంటి అని అంటే కనుక ఇక్కడ మీట్ అయ్యి డేటా షేరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క ట్రీటీ రిలేటెడ్ రివ్యూ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదైనా డిస్ప్యూట్ వచ్చినట్లయితే కనుక ఒక 3 టైర్ మెకానిజంని కూడా మనం అయితే ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ ఇండస్ కమిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం రెజల్యూషన్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ టాక్స్ అనేటువంటివి ఫెయిల్ అయినట్లయితే కనుక అంటే ఈ యొక్క డిస్ప్యూట్ మనకి ఫుల్ఫిల్ అవ్వనట్లయితే అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేస్తారు. దే విల్ టేక్ ద డెసిషన్. ఒకవేళ ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఇది రాలేదు అని అంటే కనుక అప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి మనకైతే కనుక వెళ్ళొచ్చండి. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. కపుల్ ఆఫ్ 1 or 2 months బ్యాక్ మనకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ ఈ డిస్ప్యూట్ మెకానిజం కూడా మనకైతే కనుక ఇష్యూలోకి వచ్చింది. అందుకని మనం తెలుసుకోవాలి అక్కడ ఏంటంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ని, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని ఈ 2 ప్యారలల్గా రన్ చేసేస్తోంది పాకిస్తాన్ మనకి. సో మనకి ఇక్కడ మనం ఏమంటాము అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ ద్వారా రిజాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్న తర్వాత అవ్వకపోతే అప్పుడు న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. అప్పటికి అవ్వకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గరికి మనం అయితే కనుక వెళ్ళాలి అంటూ సో ఇండియా మనకైతే దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ఈ యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ని కౌంటర్ చేయడం గురించి యాజ్ ఏ డిప్లొమాటిక్ రెస్పాన్స్గా ఫస్ట్ మనమైతే కనుక ఈ 5 స్టెప్స్ని మనమైతే కనుక తీసుకుంటున్నాము.
అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఏ రివర్స్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనే దాని గురించి, ఇండియా పాకిస్తాన్ మధ్యన ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏంటి అంటే పర్మనెంట్ ఇండస్ కమిషన్ గురించి. దెన్ అట్ ద సేమ్ టైం వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది కూడా మనకి తెలియాలి. డిస్కస్ ద స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇండియా హోల్డింగ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ విత్ పాకిస్తాన్ ఇన్ అబియన్స్. హౌ డస్ దిస్ మూవ్ అలైన్ విత్ ఇండియాస్ నేషనల్ security and as well as water diplomacy objective can be a potential mains question that you are expected to know about. Moving on to that of the next one. Coming to the today's question. Cabinet Committee of Security CCS is headed by who of the following? A. National Security Advisor, B. Chief of Defence Staff, C. Union Defence Minister and as well as D. Prime Minister. So if you know the answer, please comment your answer and అలాగనే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే కనుక చేసుకొని మీరు రివైజ్ అయితే కనుక చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ ఫాలో దిస్ సిరీస్ రెగ్యులర్లీ. డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానివ్వండి, మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, మీకైతే కనుక ఎంతగానో ఉపయోగపడుతుంది. సో whenever if you feel that they are useful, please do like it and share it to your friends as well. That's it. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Take care. Bye bye.